ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం 2020 ఎగ్జామ్కి డిజిటల్ అసిస్టెంట్ అనే పోస్ట్ అప్లై చేసిన వాళ్ళకి మరియు అన్ని పోటీ పరీక్షలకు అవసరమయ్యే డిబిఎంఎస్ టాప్ 50 ఇంపార్టెంట్ బిట్స్ ఏంటో చూద్దాం. డిబిఎంఎస్ మీన్స్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. First question, what is data? The smallest piece of data that can be recognized by the computer is a single character. అంటే చిన్న పీస్ని కంప్యూటర్ అర్థం చేసుకునే పీస్ని డేటా అంటారు. చిన్న పీస్ నథింగ్ బట్ ద ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని కంప్యూటర్ అర్థం చేసుకుంటే దాన్ని డేటా అంటారు. వాట్ ఈజ్ ఫీల్డ్? ఏ క్యారెక్టర్ ఆర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ దట్ హ్యాస్ స్పెసిఫిక్ మీనింగ్. క్యారెక్టర్స్ని ఒక గ్రూప్గా ఫామ్ చేసి అది కనుక ఒక స్పెసిఫిక్ మీనింగ్ వస్తే దాన్ని ఫీల్డ్ అని అంటారు. వాట్ ఈజ్ రికార్డ్? ఏ లాజికల్లీ కనెక్టెడ్ సెట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఫీల్డ్స్ దట్ డిస్క్రైబ్స్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్స్. అంటే కొన్ని క్యారెక్టర్స్ని ఫామ్ చేస్తే మనకేమొస్తుంది? ఫీల్డ్ వస్తుంది. కొన్ని ఫీల్డ్ని కనుక ఫామ్ చేస్తే అంటే సెంటెన్స్ లాగా ఏర్పడితే అది ఏదైనా పర్సన్ కానీ ప్లేస్ కానీ థింగ్ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని ఏమంటారు? రికార్డ్ అంటారు. సో మీరు ఎలా గుర్తుపెట్టుకోండి అంటే ఫస్ట్ ఏమంటారు? క్యారెక్టర్ని డేటా అంటారు, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ని ఫీల్డ్స్ అంటారు, గ్రూప్ ఆఫ్ ఫీల్డ్స్ని రికార్డ్ అని అంటారు. నెక్స్ట్, ఆర్కిటెక్చర్ ఆఫ్ ద డేటాబేస్ కెన్ బి వ్యూడ్ యాజ్. ఎన్ని లెవెల్స్ ఉంటాయి డేటాబేస్లో అంటే 3 లెవెల్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద లెవెల్స్ ఆఫ్ డిబిఎంఎస్? డిబిఎంఎస్లో ఆర్కిటెక్చర్స్ ఆర్ లెవెల్స్ ఏంటి? ఫిజికల్ లెవెల్, లాజికల్ లెవెల్, వ్యూ లెవెల్. ఫిజికల్ లెవెల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, ఫిజికల్ లెవెల్కి ఇంకో పేరు ఏంటి? ఇంటర్నల్ లెవెల్. What is the another name of logical level? Logical level ki what is another name? Conceptual level. External level is another name of which level? View level ni external level antaru. Physical level ni internal level antaru. View level ni external level antaru. Logical level ni conceptual level antaru. What does physical level describe? ఏం డిస్క్రైబ్ చేస్తుంది, ఏం తెలియజేస్తుంది ఫిజికల్ లెవెల్ అంటే? ఇట్ డిస్క్రైబ్ హౌ ఏ రికార్డ్ ఈజ్ స్టోర్డ్. రికార్డ్ అనేది డేటాబేస్లో ఎలా స్టోర్ అయింది అనేది ఫిజికల్ లెవెల్ డిస్క్రైబ్ చేస్తుంది. వాట్ డస్ లాజికల్ లెవెల్ డిస్క్రైబ్? ఇట్ డిస్క్రైబ్ డేటా స్టోర్డ్ ఇన్ డేటాబేస్ అండ్ రిలేషన్షిప్ ఆఫ్ ద డేటా. అంటే డేటా ఎలా స్టోర్ అయింది డేటాబేస్లా అండ్ వాటి మధ్య రిలేషన్ ఏంటి అనేది మనకు లాజికల్ లెవెల్ డిస్క్రైబ్ చేస్తుంది. What does view level describe? Application programs hide the details of data types. Database utility exit in dash menu. ఏ మెనూలో మనకు డేటాబేస్ ఆప్షన్ కనిపిస్తుంది అంటే టూల్స్ మెనూలో. ఇన్ విచ్ ఆబ్జెక్ట్స్ క్వెరీ ఈజ్ యూజ్డ్ అంటే క్వెరీ. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద రిలేషన్షిప్? రిలేషన్షిప్ యొక్క పాత్ర ఏంటి అంటే రిలేట్ ద మల్టిపుల్ టేబుల్స్. ఇది మల్టిపుల్ టేబుల్స్ని రిలేట్ చేస్తుంది. వాట్ ఈస్ దేర్ ఇన్ రికార్డ్? రికార్డ్లో ఏముంటాయి అంటే కలెక్షన్ ఆఫ్ ఫీల్డ్స్. విచ్ ఆపరేషన్ ఈజ్ నాట్ పర్మిటెడ్ బై క్వెరీ? ఎంట్రీ ఆపరేషన్ అనేది క్వెరీలో పాసిబుల్ కాదు. TQL stands for Transaction Query Language. టైప్ ఆఫ్ ఏ ఫైల్ ఈజ్ ఐడెంటిఫై. ఏ ఫైల్నైనా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎక్స్టెన్షన్తో ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ .edu ఉందనుకోండి, ఏంది అది ఎడ్యుకేషన్కి సంబంధించింది. .ppt అంటే అది పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఏదైనా ఫైల్ ఎక్కడైనా ఎక్స్టెన్షన్ని బేస్ చేసుకొని మనము టైప్ ఆఫ్ ఫైల్ని ఫైండ్ అవుట్ చేస్తాము. The complete picture of data stored in the database is known as total data stored in the database ఏమంటారంటే schema అంటారు. A subset of characters within the data field is known as data string. Data items grouped together for storage purpose called రికార్డ్. అంతే కదా, రికార్డ్ అంటే ఏంటండి? గ్రూప్ ఆఫ్ ఫీల్డ్స్ని మనం రికార్డ్ అంటారు. సో డేటా ఐటమ్స్ గ్రూప్ టుగెదర్ ఫర్ స్టోరేజ్ పర్పస్ ఈస్ కాల్డ్ రికార్డ్. ద ఫీచర్ దట్ డేటాబేస్ అలోస్ టు యాక్సెస్ ఓన్లీ సర్టన్ రికార్డ్స్ ఇన్ ద డేటాబేస్. ఓన్లీ సర్టన్ రికార్డ్స్ని మాత్రమే అలో చేసింది అనుకోండి, ఆ ఫీచర్ని ఏమంటారు అంటే క్వైరీస్ అంటారు. సెట్ ఆఫ్ పర్మిటెడ్ వాల్యూస్ ఆఫ్ ఈచ్ అట్రిబ్యూట్ ఈస్ కాల్డ్ డొమైన్.
Logical design of the database is called database schema. Snapshot of the data in the database at a given instant of time is called ఎట్ పర్టికులర్ టైం అంటే మనకి ఇవ్వగానే మనం అడగగానే ఇచ్చే టైంలో ఇన్స్టాంట్ ఆఫ్ టైం అంటే అప్పుడే ఇచ్చే స్నాప్షాట్ని ఏమంటారు అంటే డేటాబేస్ ఇన్స్టాన్స్ అంటారు. ఎంటిటీస్ హ్యావింగ్ ప్రైమరీ కీ ఆర్ కాల్డ్ స్ట్రాంగ్ ఎంటిటీస్. ఏ కమాండ్ దట్ లెట్స్ యూ చేంజ్ వన్ ఆర్ మోర్ ఫీల్డ్ ఆఫ్ ఏ రికార్డ్ ఈస్ చేంజ్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ ఏంటంటే మోడిఫై. ద కాన్సెప్చువల్ మోడల్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. అంటే కాన్సెప్చువల్ లెవెల్ ఈజ్ నథింగ్ బట్ ద లాజికల్ లెవెల్ అనేది హార్డ్వేర్ మీద సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయి ఉండదు. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ కాల్డ్ వెన్ ఇట్ ఈజ్ ఏ మెయింటైన్డ్ బిట్వీన్ ద టూ ఎంటిటీస్ మధ్య రిలేషన్స్ ఉంటే దాన్ని ఏమంటారు అంటే బైనరీ రిలేషన్ అంటారు. బైనరీ మీన్స్ టూ. ద ఆర్డిఎంఎస్ టర్మినాలజీ ఫర్ ఏ రో ఈజ్ ఆర్డిడిబిఎంఎస్లో రోని ఏమంటారంటే టప్పల్ అంటారు. Dash constraint is used to restrict action that would restrict links between tables. Foreign key. In a table of database, degree refers. Degree అంటే ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ టేబుల్ని డిగ్రీ అంటారు. ఒక డేటాబేస్లో ఎన్ని కాలమ్స్ అయితే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉందనుకోండి, దాన్ని ఆ డేటాబేస్ యొక్క డిగ్రీ అంటారు. ఏ రిలేషనల్ డేటాబేస్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్నే డేటాబేస్ అంటారు. రిలేషనల్ డేటాబేస్. ద టర్మ్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ ఏ రోని డేటాబేస్లో ఏమని పిలుస్తారంటే టపుల్ అంటారు. ద టర్మ్ అట్రిబ్యూట్ రిఫర్స్ ఏ ఆఫ్ డాష్ ఆఫ్ ఏ టేబుల్. అట్రిబ్యూట్ అంటే ఏంటంటే కాలం. రోని మనం ఇందాక చూసినాం కదా, రోని ఏమంటారు టపుల్ అంటారు, కాలంని అట్రిబ్యూట్ అంటారు. ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా ఈజ్ కాల్డ్ డేటాబేస్. IMS stands for Information Management System. ODBC stands for Open Database Connectivity. The database schema is written in database schema ఏ లాంగ్వేజ్లో రిటర్న్ అంటే రాయడం జరుగుతుంది అంటే DDL. The language used in the application programs to request data from the DBMS is referred as a database management system నుండి డేటాని రిక్వెస్ట్ చేసే అప్లికేషన్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అంటే DML లాంగ్వేజ్లో ఉంటుంది. DML స్టాండ్స్ ఫర్ డేటా మానిపులేటింగ్ లాంగ్వేజ్. SQL స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. An online commercial site such as Amazon.com is a example. ఎగ్జాంపుల్కి Amazon.com కనుక తీసుకుంటే అది ఏంటి అంటే ఈకామర్స్ డేటాబేస్ అప్లికేషన్స్. DML ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ DML ఏం ప్రొవైడ్ చేస్తుంది మనకంటే మ్యానిపులేటింగ్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ డేటాబేస్. ఇన్ హైరార్చికల్ మోడల్ రికార్డ్స్ ఆర్ ఆర్గనైజ్డ్ యాజ్ ట్రీ. విచ్ డేటాబేస్ లెవెల్ ఈజ్ క్లోజెస్ట్ టు యూజర్స్కి దగ్గరగా ఉండే లెవెల్ ఏది అంటే ఎక్స్టర్నల్ లెవెల్. సో ఎక్స్టర్నల్ లెవెల్ని మనం ఏమంటాం, ఇంకోటి వ్యూ లెవెల్ అని కూడా అంటారు. RDBMS స్టాండ్స్ ఫర్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. వాట్ ఆర్ సమ్ అప్లికేషన్ ఆఫ్ డేటాబేస్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? సమ్ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ తీసుకుంటే బ్యాంకింగ్, ఎయిర్లైన్, ఆన్లైన్ రీడర్స్, యూనివర్సిటీస్, మ్యానుఫ్యాక్చరింగ్. Thank you. If you like my video, please like, share, subscribe my channel.